క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఏకంగా $1,00,000 దాటేస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడమే దీనికి కారణమా? ఈ క్రిప్టోకరెన్సీ విలువ అమాంతం ఎగిసిపడడానికి కారణాలేంటి? ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్. ఈ క్రిప్టోకరెన్సీ గురించి తెలియని వారు ఉండరు. మరోసారి ఈ బిట్ కాయిన్ వార్తల్లో హెడ్లైన్ గా నిలిచింది. దీనికి కారణం లేకపోలేదు. ఈ క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఏకంగా $1,00,000 దాటేసింది. ఇవాళ ఉదయం 8:55 $1,03,047 వెళ్ళింది. ఆ తర్వాత క్రమంగా కాస్త దిగి ప్రస్తుతం $102,088 వద్ద స్థిరపడింది. మొత్తంగా ఇవాళ బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ విలువ 6.84% పెరిగినట్టుగా తెలుస్తోంది. బిట్ కాయిన్ ఇవాళ తొలిసారి $1,00,000 గరిష్టాన్ని తాకింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన నాటి నుంచి బిట్ కాయిన్ వాల్యూ పెరుగుతూనే ఉంది. తన తదుపరి పదవీ కాలంలో క్రిప్టో కరెన్సీలకు స్నేహపూర్వక నియంత్రణ వాతావరణం ఉంటుందనే అంచనాలను ట్రంప్ పెంచడంతో క్రిప్టో కరెన్సీల వాల్యూ పెరుగుతోంది. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ తదుపరి చీఫ్ గా క్రిప్టో ప్రతిపాదకుడు పాల్ అట్కిన్స్ ను నిన్న ట్రంప్ నామినేట్ చేశారు. దీంతో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. బిట్ కాయిన్ ఏర్పడిన 16 సంవత్సరాల తరువాత ఆల్ టైమ్ హైప్ వచ్చింది. 2 ఏళ్ల క్రితం అంటే 2022లో బిట్ కాయిన్ విలువ $16,000 పడిపోయింది. ఇక ఈ క్రిస్మస్ నాటికి బిట్ కాయిన్ ధర $120,000 చేరుకోవచ్చనే అంచనాలున్నాయి.